నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీరు హీరోయిన్గా చేశారు, ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు, గ్లామరస్గా చేశారు, ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు. ఈ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్లో ఇంత విమెన్ సెంట్రిక్ ఫిలిం మీరు చేయడానికి బ్రహ్మాండ సినిమాలో ఏదైనా ఒక పాయింట్ నన్ను చాలా ఎక్సైట్ చేసింది అంటే ఏం చెప్తారు? నాకు నేను చేసిన సీన్స్లో అయితే ఈ పాయింట్ వల్ల ఈ సినిమా ఒప్పుకున్నా నేను అని అంటే ఇది ఓవరాల్గా అది స్టోరీ బేస్ అయి ఉంటుంది. స్టోరీ బేస్ అయి ఉంటుంది. నా క్యారెక్టర్ అని కాదు, అందరి క్యారెక్టర్స్ బాగుంటుంది, స్టోరీ బేస్ అయి ఉంటుంది. కానీ ఈ స్టోరీ చాలా నచ్చింది నాకు. కొంచెం ఇది ఒగ్గు కళాకారుల బేస్ చేసి చేసినటువంటి కథ. సో ఆ కథ కోసం నేను ఒప్పుకున్నాను. సో కథలో నేను కాదు, ఆ క్యారెక్టర్ ఎవరు చేసినానే బాగానే ఉంటుంది. సో అలా స్టోరీకి రిలేటెడ్గా ఉంటాయి అన్ని క్యారెక్టర్స్. సో అందుకని ఇట్లా ఏది ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ ఆమని గారి నిజ జీవితంలో ఆమని గారి క్యారెక్టర్కి ఇది సింక్ అవుతుంది అని ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అంటే మీరు చాలా స్పిరిచువల్లా, డివోషనల్లా? నేను స్పిరిచువల్ ఎక్కువ, అంటే డివోషనల్. నాకు చాలా భక్తి ఎక్కువ, దేవుడు అంటే నమ్మకం ఎక్కువ నాకు. అంటే పూజలు పునస్కారాలు ఇంట్లో ఉంటే చేస్తూ ఉంటాను, అది పక్కన పెడితే నాకు నమ్మకం ఎక్కువ. అంటే ఈ మంత్రాలు మాయలు ఇవన్నీ అలాంటివన్నీ లేదు. దేవుడు అంటే ఒక స్పిరిట్ ఉంది, మనకు మించి ఒక స్పిరిట్ ఉంది అని ఒక నమ్ముతాను. సో అది ఆ ఒక్క శక్తి మమ్మల్ని నడిపిస్తుంది అనేది ఒక నమ్మకం నాకు. సో ఈ సినిమాలో కూడా మీరు దేవుడిని నమ్మే క్యారెక్టరేనా? దేవుడిని నమ్మే క్యారెక్టర్. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రహ్మాండాలో. అది చెప్పాను కదా, ఈ సినిమాలో నా పేరు వచ్చి ఎల్లమ్మ. ఒగ్గు కళాకారుల బేస్ చేసిన స్టోరీ ఇది. సో మా ఫ్యామిలీ ఒగ్గు కళాకారుల ఫ్యామిలీ ఇది. యాదవ కులం అంటారు కదా, అలా ఆ బేస్ చేసిన క్యారెక్టర్స్ అని ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్ని. సో దీంట్లో జయరామ్ గారు నా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తుంటారు. అది ఒగ్గు కళాకారులు చేస్తూ ఉండే ఫ్యామిలీ మాది. స్టేజ్ మీద ప్లే చేస్తారు కదా, అలాంటి ఫ్యామిలీ దీంట్లో. సో దీంట్లో కుమరక్క వచ్చి నా మరిది క్యారెక్టరు. సో తనుకు మా హస్బెండ్కు నాకు రిలేటెడ్ ఉంటుంది, అంటే స్టోరీ బేస్ అయ్యి. తను ఏదో అనుకుని తను అలా అన్న ఏంటంటే మరిది అన్ని అని నమ్మకంతో అలా మొత్తం తన మీద బేస్ అయ్యి అలా వెళ్తూ ఉంటాం మా ఫ్యామిలీ. ఇది మొత్తం చెప్తే మీకు అర్థమైపోతుంది. సో అంత ఒక వాళ్ళ రిలేషన్షిప్, అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్షిప్ అంత చాలా గట్టిగా ఉంటుంది. సో మేము కూడా అలా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా అంత బాగుంటాము. సో దీన్ని బేస్ చేసి లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరుగుతున్నది కదా. సూపర్. సో మీ లైఫ్లో కూడా ఏదన్నా ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్, ఒక స్పిరిట్, మీరు అన్నట్లుగా ఒక హయ్యర్ లెవెల్లో ఒక స్పిరిట్, ఈ పని ఇలా నా జీవితంలో జరగడానికి కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది అని మీరు నమ్మిన సందర్భం ఏదన్నా ఉందా ఏంది ఈ సినిమా మీ లైఫ్లో? ఇప్పుడు అంటూ ఉంటారు కదా, అన్ని ఏం జరిగినా అది మన మంచి కోసమే, మనం యాక్సెప్ట్ చేయాలి అని అంటూ ఉంటారు. మీరు ఎటు ఒక డివోషనల్ పర్సన్ కాబట్టి, ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ ఉంది అని మీరు నమ్ముతారు కాబట్టి, మీ లైఫ్లో ఏదన్నా జరిగిన సందర్భంలో ఆ మినిట్కి మీకు అది నచ్చకపోయినా లేదు, ఇది కష్టంగా అనిపించినా సరే ఒక పర్పస్ కోసం ఇలా జరిగింది, దేవుడు ఇలా చేశాడు, అలా ఒకటి కాదు చాలా జరిగింది చెప్పాలంటే? అంటే ఇప్పుడు నేను హీరోయిన్గా రావడమే అనుకోండి, నేను హీరోయిన్గా రావాలని అనుకున్నాను. నేను హీరోయినే అవ్వాలి, వేరే ఏం అవ్వకూడదని నాకు పట్టుదల. చాలామంది నాకు సిస్టర్ క్యారెక్టర్ చేస్తారా, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారా, చాలా అంటే ఫ్రెండ్ అంటే ఎంటైర్ సినిమా ఉంటారా మీరు, ఇలా అంతా చెప్తే నేను చేయలేదు అప్పుడు. కానీ ఒకసారి అనిపించేది, అయ్యో చేస్తే బాగుండే, అది కూడా పోయిందేమో అని అనిపించేది. కానీ చేసేదని కాదు, కానీ అది చేయకపోవడం మంచిదే అయింది. అలా కొన్ని ఆ తర్వాత అనిపించి, అబ్బో నేను ఒప్పుకొని ఉంటే నేను హీరోయిన్ అయ్యేదాన్ని కాదేమో కదా. నేను అంటే ఒక మెంటల్గా నేను ప్రిపేర్ అయ్యాను, నేను హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోవాలని. అలా అయిన తర్వాత కొన్ని మూవీస్ నాకు హీరోయిన్గా మిస్ అయ్యింది కూడా ఉంది. అలా అన్నప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయ్యాయి.
ఫ్లాప్ అయిన సినిమాలు మేము ఉంటే ఏముంటుంది మనకి మళ్ళీ ఫర్దర్గా మూవీస్ రాదు అంటే అయ్యో అంత పెద్ద ప్యానర్లో మాకు సినిమా పోయింది కదా అని ఏడ్చిన రోజులు ఉంది. మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యి అంతకంటే బెస్ట్ మూవీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను ఓకే మంచిదే ఇది మంచిదే జరిగింది, సినిమా పోవడం మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. దేవుడు ఎప్పుడు మీ పట్లే ఉన్నారు రావణి గారు. అవును, నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను, దేవుడితో పోట్లాడతాను. అంటే నాకు నేను అనుకుంది అంటే నేనేం పెద్దగా పెద్ద చాలా ఆశలేమి ఉండదు నాకు, చిన్న చిన్న బుల్లి ఆశలే ఉంటాయి. అంటే ఎలాంటి చిన్న చిన్న ఆశలు ఉంటాయి మీకు? హీరోయిన్ అవ్వ అది చిన్న ఆశ, తెలుసుకోండి. హీరోయిన్ అవ్వాలి అన్నది చిన్న బుజ్జి ఆశ. బుజ్జి ఆశ అంటే నేను వచ్చిన తర్వాత కొంచెం ఉంటుంది కదా మనకు వెళ్ళిన వెంటనే, ఎందుకంటే మనకున్న కలర్ కాంప్లెక్షన్ మనకు దీనికి వెంటనే హీరోయిన్ ఛాన్స్. మీ నాన్నగారు మీకు ఓన్లీ 2 years టైం ఇచ్చారంట కదా, 2 years లో నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు వెనక్కి వచ్చేసేయాలి, ఇంకా పెళ్లి చేస్తాను లేదా చదువు ఏదైనా అదర్ చదువుతావా జాబ్ చేసుకుంటా ఏదైనా నీ ఆప్షన్ అని చెప్పారు. నాకు అదొక భయం, అంత లోపలే మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. దొరకలేదు ఒక రోజు ఇలా దొరకలేదు, ఆడిషన్కి వెళ్తాను ఏం అవ్వట్లేదు అన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని పోట్లాడేదాన్ని. ఎందుకు నాకు ఈ ఆశ ఎందుకు ముందు తెప్పించావు నాకు ఫస్ట్ అప్పుడు చెప్పు, నేను దీనికి కరెక్ట్ కాదు ఉన్నప్పుడు నాకు ఎందుకు ఆలోచన తెప్పించే ఇంత దూరం వచ్చాను నేను హ్యాపీగా చదువుకుంటుండేదాన్ని కదా అని అనవసరంగా ఆలోచన పెట్టించావు. మళ్ళీ ఆయనే క్వశ్చన్ చేసేదని మళ్ళీ ఆయనే ఆన్సర్ అడిగేదాన్ని. అలా చాలాసార్లు నాకు దేవుడి మధ్య ఒక చిన్న ఇంట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. నోట్ దిస్ పాయింట్ దేవాయి సార్, మీరు నేను కూడా మాట్లాడుకుందాం ఇదే యాంగిల్లో. నాకు అలా చాలా డౌట్లు ఉన్నాయి, మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇనీషియల్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, అది కూడా 2 years డెడ్ లైన్ పెట్టుకుని వచ్చిన తర్వాత, లాంచ్ అవ్వడానికి ఒక స్టార్డమ్ని మీరు చూసే ముందు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు రామణి గారు? అదే చెప్తున్నాను కదా, అంటే బేసికలీ మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చేస్తూ ఆర్టిస్ట్గా మనకు అన్నీ తెలుసు ఇలా చేయాలి. స్టార్డమ్ వచ్చే ముందు మనకు తెలియదు కదా. పైగా నేను చదువుకుంటున్నాను, ఎడ్యుకేషన్ ఆఫ్లో వదిలేసి నేను వచ్చాను. జస్ట్ అలా వచ్చి ట్రై చేయడానికి వచ్చాను. నాకు అప్పుడు ఏమీ తెలియదు సినిమా అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలా అది కూడా తెలియదు. పార్లర్కి వెళ్తేనే వెళ్ళి గ్లామర్ పెంచుకోవాలని కూడా తెలియదు. అంటే టోటల్ మాది కొంచెం మా ఇంట్లో ఎక్కువ మా నాన్నగారు ట్రెడిషనల్గా ఉంటారు, కొంచెం ఆయన ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా. బొట్టు లేకుండా ఇంట్లో ఉండకూడదు, పూలు లేకుండా ఉండకూడదు, ఇంట్లో చేతిలో గాజులు లేకుండా ఉండకూడదు, ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి, ఇలా నాన్నగారు పెంచారు. సో నాకు ఇవన్నీ కొత్త అనిపించింది వచ్చినప్పుడు. అందుకని కొంచెం టైం పట్టింది నాకు నా సినిమాకు సపరేట్గా ఇలా తయారవ్వాలని కనుక్కోవడానికే కొంచెం టైం పట్టింది. అలాంటప్పుడు కొన్ని ఇవన్నీ నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను కొంచెం నేను బాగానే. వెళ్ళినప్పుడు దొరకకపోతే, లేదమ్మా నువ్వు ఇదే పెళ్లి కూతురులాగా తయారై ఇలా వచ్చి ఇలా పెళ్లి కూతురులా ఇలా కూర్చుంటే కుదరదు, ఇలా అంతా అనేవారు అన్నారు. అది కూడా అన్నారు. అంటే నేను కొంచెం షై ఫీల్, నాకు చుట్టూ మగాళ్ళు కూర్చొని ఉంటే ఆ షై ఫీల్ ఉండేది. యాక్టింగ్ నాకు ఇష్టం, బట్ ఇలా 10 మంది మగాళ్ళు నేను ఒక్కతే ఆడపిల్లలు కూర్చున్నప్పుడు కొంచెం భయం అవన్నీ ఉండేది నాకు.